పసుపులేటి సురేందర్ బాబు గారి ఉద్యోగ జీవన ప్రయాణములో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు. పసుపులేటి బొబ్బిలి గారి రెండవ సంతానమైన పసుపులేటి సురేందర్ బాబు 1962లో జన్మించాడు. 87లో ఆర్టీసీలోకి అడుగులు పెట్టాడు. మ్యారేజ్ అయిన తర్వాత ప్రైవేట్ స్కూల్ నడుపుతూ ఏపీఎస్సీ ఆర్టీసీలో 1987లో రిక్రూట్మెంట్ అయ్యాడు. 2009లో ఆర్ఎం గారితో ప్రశంసా పత్రం కూడా తీసుకోవటం జరిగింది. ఉద్యోగరీత్యా హైదరాబాద్కు మార్చడం జరిగింది. 1987 నుండి ఉద్యోగంలో చేరిన తర్వాత ఉద్యోగముల కాలానుగుణంగా అధికారులతో ఇటు ప్రయాణికులతో తోటి సిబ్బందితో మంచి పేరు తెచ్చుకొని 2012లో బెస్ట్ సర్వీస్ అప్రిసియేషన్ లెటర్ కూడా సంపాదించుకున్నాడు. అక్కడి నుండి మంచి పేరు గుర్తింపుతో జీవితం సాగుతుంది. 2012లో క్యాష్ అవార్డు కూడా ఎండి అయిన ప్రసాద్ గారితో అతని చేతుల గుండా అందుకున్నాడు. 2013లో ట్రైనింగ్ బ్యాచ్ షాకింపేటలో తన తోటి సిబ్బందితో కలిసి ట్రైనింగ్ కూడా నెల రోజులు కంప్లీట్ చేసుకున్నాడు. 2015 సంవత్సరం నుండి 2021 వరకు వరుసగా సికింద్రాబాద్ డివిజన్లో షిరిడీకి వెళ్లే ఆర్టీసీ ఉద్యోగులకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఎలాంటి లోపాలు లేకుండా విధి నిర్వహించి అందరిలో మంచి మన్ననలు పొందాడు. 2015 నుండి 2021 వరకు షిరిడీ ఇన్ఛార్జిగా 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా షిరిడీ బస్ ట్రిప్స్ ఇన్ఛార్జిగా అందరితో ప్రశంసలు అందుకున్న ఏకైక వ్యక్తి మన సురేందర్ బాబు గారు. అతని జీవిత ప్రయాణంలో ఎంతో మందికి సహాయం చేశాడు. ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచాడు. 10 మందికి సహాయం చేస్తూ 10 మందికి లీడర్గా వ్యవహరిస్తూ ఆర్టీసీలో మంచి పేరుతో పాటు మంచి వ్యక్తిగా అందరికీ నోటిలో నాల్కగా మారిపోయి అందరి చేత శబాస్ అనిపించుకున్న మన సురేందర్ బాబు గారు ఆర్టీసీని వదిలి ఈ నెల చివరలకు పదవీ విరమణ చేస్తున్నారని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. ఉద్యోగరీత్యా వయసు ప్రకారం 60 సంవత్సరాలు కాబట్టి ఈ నెల చివరిలో అతను ఆర్టీసీకి దూరం అయినా కూడా అతని డిసిప్లిన్, అతని పద్ధతి, అతని ప్రవర్తన ఎంతో మందికి ఆదర్శంగా నిలవటానికి ఉపయోగపడుతున్నాయి. అతని జీవన కష్ట నష్టాలను కూడా భరిస్తూ 24 గంటలు ఆర్టీసీ ధ్యేయంగా పెట్టుకొని చాలా సేవలు చేసిన మన సురేందర్ బాబు గారిని మనమందరం మెచ్చుకోవాలి. అతని రిటైర్మెంట్కు మనమందరము స్వాగతిస్తూ అతన్ని మనకు తోచిన విధంగా సత్కరిస్తూ మనము అతనికి ఘనంగా వీడ్కోలు చెప్పి అతనిలాగే మనము కూడా ఒక డిసిప్లిన్, ఒక మంచి వ్యక్తిగా మారటానికి, ఒక లీడర్గా ఎదగటానికి ప్రయత్నాలు చేస్తూ రిపబ్లిక్ డే సందర్భంగా కూడా అవార్డు కూడా మన జగన్ సార్ డిఎం గారు అతనికి అందజేయడం జరిగింది.